ఏం రాసింటూ పొద్దున్న తాగుడుతో స్టార్ట్ చేసినావు మొన్న మమ్మల్ని బాగా అంటే గారా. అరే ఇప్పటికే నా మనసు ఏం మంచిగా లేదురా, ప్లీజ్ రా, నన్ను ఒంటరి వదిలే వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళిపోలే మీరు. అరే నిన్న నీ మీద కలర్స్ కొట్టామని ఫీల్ అయినావారా? అయినా నీకు మీకు ఏమవుతారా? నేను సరే నేను ఇవ్వండి రా, మీరు నా మాట ఎందుకు వింటారు? మీరు జానకి మాట వింటారు, జానకి చెప్పినట్టు నా మీద కలర్లో కొట్టలేదా? అరే మా ఊహ తెలిసినప్పుడు కాంచెలు మనం ముగ్గురం కలిసి ఆడుకున్నాం గారా, అందుకోసం నీ కలర్ చూసినావు రా. నేను మీకు ఏం చెప్పినరా, నా మీద రవ్వంత కలర్ కూడా పడద్దు రా అని చెప్పేసి అన్న. అయినా మీరు జానకి చెప్పిలని చెప్పేసి జానకి మాటిని నా మీద కలర్లు కొట్టిల్లు. అంటే మీరు నా మాట కంటే జానకి మాట ఎక్కువ మీకు. అట్లా కాదురా చింటూ. అరే సారీ, వైన్స్కి 6 బీర్లు తీసుకొద్దాం పరా, మంచిగా ఉండదు తాగుదాం. అరే నేనైతే మీతో కూర్చొని రా బాబు, మీకు మాకు సంబంధం లేదని చెప్పేసి అన్న. ఒకవేళ మీరు ఇక్కడ తాగుతా అని చెప్పలే, నేను ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతా. అరే ఎందుకు రా చింటూ ఇంకా దాన్ని మనసులో పెట్టుకుని అట్లా చేస్తావు? ఇంకోసారి ఏ లోన్స్ తీసుకోమో ఏ గేమ్స్ ఆడడం రా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. సో నాకు అర్థమవుతలేదురా, మీరు ఏ గేమ్ ఆడుకుంటే నాకేంది, మీరు ఏ లోన్లు తీసుకుంటే నాకేంది రా, అసలు నాకెందుకు చెప్తారు మీరు? మీరు ఎవరు అసలు? పక్కకు పోలి ఇక్కడి నుంచి. సరేనా చింటూ.